నేను మీ డాక్టర్ జీవిని ఫ్యామిలీ అండ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ ఫిజిషియన్ని. ఈరోజు మనం అందరూ చైనాని వణికిస్తుంది. చైనా మొత్తం కూడా హాస్పిటల్స్ అలాగే క్రిమటోరియంస్ ఫుల్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు హెచ్ఎంపివి వైరస్తోనని మనం వార్తలు చూస్తూ ఉన్నాం. అసలు ఏంటో తెలుసుకుందాం. ఇది హెచ్ఎంపివి అని అన్నది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అన్నమాట. అంటే ఊపిరితిత్తులు లైక్ ఇన్ఫ్లుయెంజా లాగా ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఇది మనకి కొత్త కాదు. ఇది ఆల్మోస్ట్ 2001లో కూడా ఈ వైరస్ ఉంది. సో ఇది మినిమల్ డిసీజ్ కాజింగ్ వైరస్ అనమాట. అంటే అంత సివియర్గా ఏం రాదు. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్సే వస్తాయి. లైక్ కాఫ్, కోల్డ్, ఫీవరు, బాడీ పెయిన్స్. ఇంకెక్కువ అయితే సివియర్ కేసెస్లో నిమోనియా వస్తుంది. అంటే నిమ్ములాగా వస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక 14-15 ఇయర్స్ పిల్లల్లో లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్లో, అంటే వీళ్ళు ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ వాళ్ళల్లో కొంచెం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా కూడా వస్తుంది డిసీజ్. అంటే చాలామంది ఎఫెక్ట్ అవుతారు కానీ ప్రాణ నష్టం అయితే దాదాపుగా ఉండదు. అండ్ మనకి కేసులు ఆల్రెడీ ఇప్పుడు జనవరి 1లో కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా కేసెస్ అన్ని చోట్ల వచ్చినాయి. హైదరాబాద్ ఉంది, బెంగళూరు, అన్ని చోట్ల ఉన్నాయి. బట్ అంతగా భయపడాల్సిన డిసీజ్ కాదు. బట్ ఏంటంటే ఇట్లా వల్నరబుల్ పీపుల్లో సివియర్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఏంటి అని అంటే జస్ట్ హ్యాండ్ వాష్ కానీ, ఎక్కువగా క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు మాస్క్లు పెట్టుకోవటం, లేకపోతే క్రౌడ్ని అవాయిడ్ చేయటం, క్రౌడ్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయటం, ఎవరన్నా ఇన్ఫెక్షన్ ఉన్నోళ్ళు, ఇన్ఫ్లుయెంజా లాగా ఫ్లూ లాగా ఉన్నోళ్ళని అవాయిడ్ చేయటం, ఐసోలేట్ ఇంటి దగ్గర ఉండమంటే ఇలాంటివన్నీ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫుడ్ ఒకటి, అంటే లైక్ ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంటే వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా తింటే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. మనం ప్రివెంట్ చేయొచ్చు.